గైస్ వెల్కమ్ టు యూమోస్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి ఎస్టీఐ అండ్ ఎల్ఓడి. ఎస్టీఐ గురించి పోయిన వీడియోలో మనం చెప్పుకున్నాం. ఈరోజు ఎస్టీఐ గురించి ఎల్ఓడి గురించి కొంచెం బ్రీఫ్గా చెప్తాను. సో మనకు ఎస్టీఐ అడ్వాంటేజెస్ వచ్చి ల్యాచ్అప్ ఎఫెక్ట్ని, మళ్ళా కరెంట్ లీకేజెస్ని, సబ్స్ట్రాక్ట్ నాయిస్ని ప్రివెంట్ చేస్తుంది. మళ్ళా డిసడ్వాంటేజెస్ చూసుకుంటే మనకు స్ట్రెస్ అనేది ఎక్కడ, మనకు ఎస్టీఐ ఎక్కడ ఉంటే, ఎక్కడ ఫామ్ అయి ఉంటే మనకు అక్కడ స్ట్రెస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇది ఉంది కదా, ఈ డివైస్ వచ్చి ఇది ఎన్ ప్లస్ డిఫ్యూజన్ ఉంది. ఇక్కడ ఇది సోర్స్, ఇది డ్రైన్. ఇక్కడ ఈ ఏరియాలో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎస్టీఐ డిస్అడ్వాంటేజ్ వచ్చి ఇదే, స్ట్రెస్ ఉండడం వల్ల మనకు థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. ఒకసారి ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అవుతుంది. మొబైలిటీ క్యారియర్ ఛార్జ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఒకసారి డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్స్, హోల్స్, ఛార్జ్ క్యారియర్స్ తగ్గడం కానీ పెరగడం కానీ ఉంటుంది. ఇంకోటి ఒక పాయింట్ వచ్చి ఈ ఎస్టీఐ ట్రెంచ్ డెప్త్ ఎంత ఉంటుందంటే 0.2 నానోమీటర్ లేకుంటే 0.5 నానోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఈ ఎస్టీఐ అనేది ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్లో మనం చేస్తాం. అది ఎప్పుడంటే వెల్ వెల్ చేస్తాం కదా, మనం ఫ్యాబ్రికేషన్లో వెల్ అనేది ఫార్మ్ చేసుకుంటాం. మనం వెల్ ఫార్మేషన్ తర్వాత ఈ ఎస్టీఐని మనం ఫామ్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఎల్ఓడిలోకి పోతే, సో ఎల్ఓడి లెంత్ ఆఫ్ డిఫ్యూజన్. లెంత్ ఆఫ్ డిఫ్యూజన్ అంటే ఇది డిఫ్యూజన్, ఇది వచ్చి డిఫ్యూజన్ అన్నమాట. ఇది డిఫ్యూజన్ అంటే ఎట్లా అంటే, ఇది యాక్టివ్ రీజన్ అయినా డిఫ్యూజన్ రీజన్ అయినా రెండు ఒకటే. సో యాక్టివ్ రీజన్ అంటే, ఇంకా డిఫ్యూజన్ రీజన్ అంటే ఇక్కడ సోర్స్. డిఫ్యూజన్ రీజన్ అయినా యాక్టివ్ రీజన్ అయినా రెండు ఒకటే. ఇప్పుడు ఈ యాక్టివ్ రీజన్ అంటే ఏంటి, సోర్స్ అయినా ఉండొచ్చు, డ్రైన్ అయినా ఉండొచ్చు. ఇది సోర్సు, డ్రైన్, ఇది వచ్చి రెడ్ కలర్ గేట్, ఇది వచ్చి సోర్సు, ఇది వచ్చి డ్రైన్. సో ఈ లెంత్ ఆఫ్ డిఫ్యూజన్లో మనకు ఈ యాక్టివ్ రీజన్ ఎక్కువ షార్ట్గా ఉంటే మనకు ఎస్టీఐ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువ ఉండడం వల్ల అక్కడ ఈ డిఫ్యూజన్ ఏరియా అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ డిఫ్యూజన్ ఏరియా ఎఫెక్ట్ అవుతే మనకు థ్రెషోల్డ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతుంది. సో షార్ట్ యాక్టివ్ రీజన్, ఇప్పుడు షార్ట్ యాక్టివ్ రీజన్ ఉంటే మనకు ఎస్టీఐ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే మనకు లాంగ్ యాక్టివ్ రీజన్ ఉంటే మనకు అనేది వేస్ట్ అవుతుంది. అదే కాక మనకు పారాసిటిక్ కెపాసిటెన్స్ ఎక్కువ ఫామ్ అవుతుంది. లాంగ్ యాక్టివ్ రీజన్ ఉంటే ఎక్కువగా మనకు పారాసిటిక్ కెపాసిటెన్స్ వస్తుంది, మళ్ళా స్పేస్ అనేది వేస్ట్ అవుతుంది. సో ఇప్పుడు లాంగ్ యాక్టివ్ రీజన్ అంటే, షార్ట్ యాక్టివ్ రీజన్ అంటే ఇక్కడ ఈ డిఫ్యూజన్ ఏరియా ఒక లెంత్ని మనం షార్ట్ లాంగ్ అని మనం మెజర్ చేస్తాం. సో షార్ట్ ఉండడం వల్ల డిఫ్యూజన్ రీజన్ మనకు స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అదే ఈ ఏరియా ఇక్కడ నుంచి ఎక్కువ ఇంత ఉందనుకో, ఇక్కడ గేట్ ఉందనుకో, ఇక్కడ గేట్ ఉంది, ఇక్కడ గేట్ లేదనుకోండి, ఈ గేట్ లేదనుకోండి, ఈ గేట్ లేకుండా ఇక్కడ నుంచి ఇది ఎక్కువ లెంత్ లాంగ్ ఉంది యాక్టివ్ రీజన్. ఈ లాంగ్ యాక్టివ్ రీజన్ ఉండడం వల్ల మనకు పారాసిటిక్ కెపాసిటెన్స్ ఫామ్ అవుతుంది. అదే కాక ఈ ఏరియా అనేదంతా వేస్ట్ అవుతుంది. ఈ గేట్ లేదనుకోండి, ఇది ఒక్కటే గేట్ ఉంది, అప్పుడు మనకు లాంగ్ యాక్టివ్ రీజన్ అవుతుంది. అప్పుడు పారాసిటిక్ కెపాసిటెన్స్
కానీ మనకు ఏరియా వేస్టేజ్ కానీ ఎక్కువ ఉంటుంది. అదే మనకు తక్కువ షార్ట్ రీజన్ ఉంటే, ఇప్పుడు ఈ గేట్ ఉందనుకోండి, ఈ గేట్ అనేది ఇంకా ఈ గేట్ ఈ గేట్ ఉంది కదా, ఈ పాలి ఈ పాలి అనేది మనకు ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఉంటే మనకు షార్ట్ అవుతుంది, షార్ట్ ఏరియా అవుతుంది, షార్ట్ రీజన్ అవుతుంది. షార్ట్ రీజన్ వల్ల మనకు స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ ఎల్ఓడి, ఈ లెంత్ ఆఫ్ డిఫ్యూజన్, ఈ స్ట్రెస్ నుంచి మనం ప్రివెంట్ చేయాలంటే మనం డమ్మీ డివైజెస్ని వాడతాం. డమ్మీ డివైజెస్, ఈ డమ్మీ డివైజెస్ అనేవి ఫంక్షన్ చేయవు, జస్ట్ ఊరికే మనకు ఈ స్ట్రెస్, ఇక్కడ నుంచి వచ్చే స్ట్రెస్ నుంచి మనకు ప్రివెంట్ చేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో అర్థమవుతే అర్థమైనని పెట్టండి. సో నెక్స్ట్ టాపిక్లో కలుసుకుందాం. ఓకే, బాయ్.